ఏలూరు జిల్లా కైకలూరు కేంద్రంగా జరిగిన పిల్లల విక్రయాల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 5గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ముదినేపల్లి పోలీసులు. నిందితుల్లో చిట్టూరి చిన్ని కలిదింటికి చెందినవాడు, రెడ్డమ్మ ఆకివీడు, ఫరీనా విజయవాడకు చెందిందిగా గుర్తించారు. ఈ ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు మీద పాత కేసులు ఉన్నాయి. ఈ ముగ్గురు విజయవాడ చుట్టుపక్కల పిల్లల్ని అపహరించి అమ్మకాలు చేస్తూ ఉంటారు. అబ్బిశెట్టి వీరకుమారి, వలవల గోపి అనే ఇద్దరు పిల్లలు లేని వారికి అపహరించిన పిల్లల్ని అమ్ముతున్నట్టు గుర్తించారు. ఒక చిన్నారిని అన్నవరం గ్రామానికి చెందిన వ్యక్తి 3 లక్షలకు కొనుగోలు చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఒక బాబును మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన వ్యక్తి 30,000 కొనుగోలు చేసినట్టు తెలిసింది. వీరిపై వివిధ సెక్షన్స్ కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి వీరి వెనకాల ఎంతమంది ఉన్నారు అనేది ఆరా తీస్తున్నారు. ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన 2.5 ఏళ్ల బాలుడు ఆకేటి మోక్షిత్ 2 వారాల క్రితం అదృశ్యమయ్యాడు. కైకలూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో 5గురు పిల్లల్ని సంతానం లేని కొందరు దంపతులు దత్తత తీసుకున్నట్టు గుర్తించామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. కొందరు అనుమానితులు అదుపులో ఉన్నట్టు పోలీసులు వివరించారు. శిశువులను ఎవరి ద్వారా కొనుగోలు చేశారు, ఏమైనా ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయా అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు డీఎస్పీ.